సజెషన్స్ నేను ఎక్కువ సజెషన్స్ అడుగుతాను అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ. అంటే నా ఒపీనియనే కాకుండా హీరో గారిని కానీ ప్రొడ్యూసర్ కానీ ఒక సీన్ వచ్చిందంటే వాళ్ళు కూడా చెప్పుకుంటూ ఇది ఎలా ఉంది ఏంటి మీకు కూడా నచ్చిందా, నా ఒక్కరికి నచ్చడం కాదు వాళ్ళు కూడా నచ్చాలి. మా అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా డిస్కస్ చేసి ఎక్కువ నేను అసిస్టెంట్స్ డిస్కస్ చేసి ప్రతి సీన్ కూడా నేను మూవ్ ఆన్ అవుతానండి. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటాను. సాంగ్ కూడా చాలా బాగుంది. లిరికల్ వీడియో చూపించారు అండ్ ఆ ఎమోషన్ ని వరుణ్ గారు ఎలా క్యారీ చేశారు అనేది క్యూరియాసిటీ పెంచారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ డిఓపి గారు సాంగ్ లో చూసుకున్నట్టయితే ప్రతి షాట్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఆ సాంగ్ లో చూసిన కొన్ని షార్ట్స్ వరకు అయినా సో మీరు సినిమా అంతా మీ వర్క్ ఎలా ఉండబోతుంది అండ్ ఎస్పెషల్లీ థ్రిల్లర్ కాబట్టి సో ఎంగేజ్ చేయగలగాలి ప్రతి సీన్ లో కూడా. మీ వర్క్ ఎలా ఉండబోతుంది? నా వర్క్ వరకే కథపరంగా నేను న్యాయం చేశానండి. ఎందుకంటే నేను చేసిన సినిమాలు కూడా అంతకుముందు ఒకటి మైత్రి అని ఒక సినిమా చేశా, అది కొంచెం హర్రర్ ఫిలిం. అరుంధతి అనే సినిమాకి వర్క్ చేశా, అనుష్క గారిది, దానికి వర్క్ చేశా. ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది కాబట్టి అతను ఏ షాట్ చెప్పినా ఏ సీన్ చెప్పినా దానికి ఎలాంటి ఫ్రేమ్ పెట్టాలి, ఎలాంటి లైటింగ్ చేయాలి, నా ఎక్స్పీరియన్స్ నాకు చాలా ప్లస్ అయింది ఈ సినిమాకి. ఇప్పుడు ఈ సినిమాలో ఈ సినిమాటోగ్రఫీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కెమెరా విషయంలో మాకు ఇప్పుడు అసలు డిస్టర్బెన్స్ కానీ ఇలాంటివి ఏం లేవు. నేను ఏది అనుకున్నాను అది ఆయన చేసుకుంటూ వెళ్ళేవాడు. మా ఇద్దరు ఒక కాంప్రమైజ్ వెళ్ళాడు. నిత్య నిత్య నిత్య